ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మని ప్రవచనం, ఆధ్యాత్మిక కార్యక్రమాలను వీక్షించుటకు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి వాక్యాలు చదువుకుని మరి తదుపరి ధ్యానించుకుందాం. ఏలిన వారు మీ తొందరగాక, మీ ఆత్మ తొందరగాక. పునీత లూకా గారు రాసిన సువార్తలోని భాగము, ఏలిన వారా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 10వ అధ్యాయము వచనములు 38 నుంచి 42వ వచనం వరకు. వారు ప్రయాణము చేయుచుండా యేసు ఒక గ్రామమునకు వచ్చెను. అచ్చట మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంటికి ఆహ్వానించెను. ఆమెకు మరియ అను ఒక సోదరి కలదు. ఆమె ప్రభు పాదముల చెంత కూర్చుండి ఆయన బోధలు వినుచుండెను. మార్త పెక్కు పనులతో సతమతమగుచు ఆయన యొద్దకు వచ్చి, ప్రభు, నా సోదరి పనులన్నీ నాపై వదిలి మీ చెంత కూర్చుని ఉండుట మీరు గమనించుట లేదా? నాకు సహాయం చేయుటకు ఆమెను పంపుడు అనెను. అందుకు యేసు, మార్తా మార్తా, నీవు ఎన్నో పనులను గూర్చి విచారించుచు ఆతురత పడుచున్నావు. కానీ అవసరమైనది ఒక్కటే. మరియ ఉత్తమమైన దానిని ఎన్నుకొనినది, అది ఆమె నుండి అది తీసివేయబడదు అని సమాధానమిచ్చెను. ఇది క్రీస్తు నాథుని యొక్క రక్షణ సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ఆమెన్. ఈ సువిశేష వాక్యముల ద్వారా మన పాపలు మన్నింపడుగాక. ఆమెన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునికి అత్యంత విలువైన బిడ్డలారా, మరి ఈరోజు చదవబడినటువంటి లేఖన భాగంలో చూసినట్లయితే యేసు ప్రభువారు అలాగ ప్రయాణమయ్యి వెళుతూ ఉండగా మార్త పరుగు పరుగున వచ్చి, అయ్యా మీరు మా ఇంటికి రండి అని పిలుస్తుంది. అంటే ఆయన ఏ ఊరికి వెళ్ళాడు? మార్త, మరియా, లాజరుది బెతానియా గ్రామం. అంటే బెతానియా గ్రామంలో అడుగు పెట్టినప్పుడు మార్త పరుగు పరుగున వెళ్ళి, అయ్యా మీరు మా ఇంటికి రావాలి అని ఆహ్వానిస్తుంది. యేసు ప్రభు వారిని పిలిచినప్పుడు యేసు ప్రభు కాదనుకోకుండా మార్త పిలిచిన పిలుపునకు యేసు ప్రభు వారు ఇంటికి వెళ్ళారు. మరి ఏ సమయాన్ని వెళ్ళుంటారంట? గమనించండి పిల్లలారా, మన ఇంటికి చుట్టము కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ మనం పిలిచినప్పుడు లేదా వాళ్ళు వస్తారన్నప్పుడు మనం ఏ సమయంలో వస్తారో ఆ సమయాన్ని బట్టి వారికి ఆతిథ్యం ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉంటాం. ప్రొద్దుట వస్తేనేమో టిఫిన్ ఏర్పాటు చేస్తాం, మధ్యాహ్నం వస్తేనేమో భోజనం ఏర్పాటు చేస్తాం. మరి సాయంత్రం 4 గంటలుగా వచ్చినట్లయితే, 4 గంటల తర్వాత వచ్చినట్లయితే స్నాక్స్ ఏదన్నా ఏర్పాటు చేస్తాం. లేదా 6 గంటలు దాటి వస్తే రాత్రి డిన్నర్ తయారు చేస్తాం. అలాగే యేసు ప్రభు వారు మధ్యాహ్న సమయంలో ఆ మార్త పిలిచింది. ఆ పిలిచినప్పుడు యేసు ప్రభు వారు ఇంట్లోకి వచ్చినప్పుడు మర్యాదలు చేశారు. యేసు ప్రభు వచ్చినప్పుడు కూర్చోమని, అంటే ఆనాటి కాలం కుర్చీలు ఉండొచ్చు, లేకపోవచ్చు అని కాదు. అప్పుడు ఆ టైంలో కూడా కుర్చీలు ఉండొచ్చు, పీటలు ఉండొచ్చు. ఇదివరకు చిన్న చిన్న పీటలు ఉండి, ఇప్పుడైతే లేవు. మా అన్ని కూడా ప్లాస్టిక్ రూపంలో కనబడుతున్నాం మనకి. మరి టూల్స్ కానీ, కూర్చోవడానికి కుర్చీలు కానీ ఎక్కువగా ప్లాస్టిక్ కనబడుతూ ఉంటాం మనకు. చెక్క తక్కువ కనబడుతూ ఉంటాయి. అది యేసు ప్రభు రాగానే కూర్చోమని చెప్పారు. కూర్చున్న తర్వాత మరి జ్యూసో లేదా ద్రాక్ష రసం మంచులు పట్టుకెళ్ళి ఇచ్చారు. ఆ తాగిన తర్వాత కూర్చున్నారు. కూర్చున్న తర్వాత మరియా యేసు ప్రభు యొక్క పాదముల చెంత కూర్చుంది.
కూర్చుని యేసు ప్రభు చెప్పే మాటలను మరియా ఆలకిస్తుంది. యేసు ప్రభు ఏ మాటలు చెప్తున్నాడు? పరలోక రాజ్య పరమ రహస్యాన్ని ఆ మరియకి చెబుతున్నాడు. మరియా చక్కగా ఆలకిస్తుంది. యేసు ప్రభు చెప్పే బోధనలు ఆలకిస్తుంది, శ్రద్ధతో ఆలకిస్తుంది. ఇక్కడ యేసు ప్రభు చెప్పిన మాటలు మరియ శ్రద్ధగా ఆలకిస్తుంది కదా. అలాగే మార్త యేసు ప్రభు వచ్చాడని చెప్పి, మధ్యాహ్న సమయంలో వచ్చాడని చెప్పి ఆమె వంట వండడానికి వంటగదిలోకి వెళ్ళింది. మార్త వంట వండుతుంది. వంట వండుతూ నా చెల్లెలు మరియ వచ్చి నాకు సహాయం చేద్దేమో అని చెప్పి అనుకుంది. ఆ కొంతసేపటికి వాళ్ళ చెల్లెలు మరియ రాకపోవడంతో ఆ మార్త యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా, మరియ నా చెల్లెలు మీ దగ్గర కూర్చుని మీ మాటలు ఆలకిస్తుంది. ఇక్కడ నేను వంట చేస్తున్నాను, నాకు సహాయం చేయడానికి ఆమెను మీరు పంపించండి అని చెప్పి మార్త యేసు ప్రభుని అడుగుతుంది. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడంటే, మార్తా మార్తా, నీవు అనేక పనుల మీద ఆధారపడి సతమతమవుతున్నావు. మరియా ఒకటే ఒకటి ఎన్నుకుంది, ఉత్తమమైనది, అది ఆమె నుండి తీసివేయబడదని యేసు ప్రభు చెబుతున్నాడు. అంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు చెప్పే మాటలను మరియా శ్రద్ధగా ఆలకిస్తుందండి. అంటే అటు ఇటు చూడటం లేదు. యేసు ప్రభు వంకే చూస్తుంది, యేసు ప్రభు మాటలను వింటుంది. యేసు ప్రభు చెప్పేవి అర్థమైతే ఆలకించేది, అర్థం కాకపోతే అడిగేది. అడిగినప్పుడు యేసు ప్రభు దానికి సమాధానం చెప్పేవాడు. అలాగా మరియా చాలా సేపటి వరకు కూడా యేసు ప్రభు మాటలు ఆలకిస్తూనే ఉందండి. అంటే యేసు ప్రభు చెప్పేటప్పుడు మైమర్చిపోయి కళ్ళు కాయలు కాసినట్లుగా ఆయన చూస్తూ చెవులు నిక్కపొడుచుకుని ఆయన మాటలు వింటుందండి. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవెలా ఉన్నావు? నీ జీవితం ఎలా ఉంది? నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు, దేవుని సన్నిధి కూర్చున్నప్పుడు ఎంతసేపు నువ్వు కూర్చోగలుగుతున్నావు? టైం చూస్తూ ఉంటారు చాలామంది. అయ్యో, టైం చాలా ఎక్కువైపోయింది, అయ్యో చాలా ఎక్కువ చెప్పారు అని చెప్పి నువ్వు కిందకి పైకి చూస్తూ ఉంటుంటావు. ఎప్పుడు వదులుతారని చెప్పి ఎదురు చూస్తూ ఉంటావు. ఎప్పుడు ఆఫ్ చేస్తారని ఎదురు చూస్తూ ఉంటావు. దైవజనుడు ఎక్కువ చెప్తే ఎక్కువ చెప్పాడంటావు, తక్కువ చెప్తే అసలు రాదంటావు. ఈ విధంగా ప్రతి క్రైస్తవుడు అలాగే ఉన్నారండి. టయానికి వచ్చే క్రైస్తవుడు, టయాన్ని పాటించే క్రైస్తవుడు, ఇలా టయాన్ని పాటించి టయానికి వచ్చి వెళ్తే అది క్రైస్తత్వం కాదండి. క్రైస్తవుడు యొక్క లక్షణం కాదు. వచ్చావు, దేవుని సన్నిధిలో కూర్చున్నావు, దైవజనుడు చెప్పే వాక్యాన్ని విని ప్రార్థన అయ్యేంత వరకు నువ్వు ఓపికతో కూర్చుని ప్రార్థన అయిన తర్వాత ఆశీర్వాదాలు తీసుకుని నిండు ఆశీర్వాదంతో నువ్వు వెళ్తే ఎంత గొప్ప దేవుళ్ళండి నీకు. అంటే మరియా ఎంతసేపు యేసు ప్రభు దగ్గర కూర్చుందంటే, మరి సమయం అంటే దాంట్లో రాలేదని చాలా సేపు కూర్చుంది. యేసు ప్రభు చెప్పి ప్రతిదీ ఆలకిస్తుంది. మన జీవితాల్లో మనము సోలిపోతూ ఉంటాం. ఎక్కువ టైం అయిపోయిందంటే ఆ చెప్పేటటువంటి వాక్యాన్ని కూడా ఆలకించడానికి చాలామంది ఎప్పుడు వెళ్ళిపోదామా అని తహతహలాడుతూ ఉంటారు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు తాంబేలో మెల్లిగా వస్తారండి. ఎప్పుడైతే ప్రార్థన అయిపోద్దో సింహాల పరిగెత్తిపోతుంటారు. అంటే బ్లెస్సింగ్ తీసుకున్న తర్వాత, బ్లెస్సింగ్ అయిన తర్వాత సేవకుడు ఇలా తిరిగి చూసేటప్పుడు కనిపించరు మనుషులు. అంత వేగముగా వెళ్ళిపోతారండి. అంటే ప్రియమైన సహోదరి సహోదరుడా, అంటే మార్త వచ్చి అడుగుతుంది, ప్రభువా, నా సహోదరుని సహాయం చేయడం పంపించమని చెప్పి అన్నది. అంటే మార్త మరియా యేసు ప్రభు మాటలు అంటుందని చెప్పి మరీ ప్రశ్న అంటారా? కాదు.
మార్త యేసు ప్రభు వచ్చాడని చెప్పి వంట పని చేస్తుంది, వంట చేస్తుంది కాబట్టి వంట చేస్తున్నప్పుడు సహాయం చేయడానికి రమ్మని చెప్పింది మార్త. అంటే మార్త చేసే తప్పు అంటారా? మరియ చేసే తప్పు అంటారా? మరియ చేసేది తప్పు కాదు, మార్త చేసేది తప్పు కాదు. మరియ దేవుని వాక్యం అంటుంది, మార్త యేసు ప్రభు వచ్చారని చెప్పి వంట చేస్తుంది, అది తప్పు కాదు. అంటే మార్తక్క ఆతురత ఏమిటంటే, నా చెల్లి వచ్చి సహాయం చేస్తే తొందరగా భోజనం పెడతారు యేసు ప్రభుకి అని చెప్పి ఆమె ఆతురత ఉంది. ఇక మరి ఆతురత ఏమిటంటే దేవుడు చెప్పే మాటలు ఆలకిస్తాను లీనమైపోయింది. ఇక్కడ మరియా ఆ వింటూ లీనమైపోయి అక్క వంట చేస్తుందన్న విషయాన్ని కూడా మర్చిపోయి అక్కడ కూర్చుంది. అక్కడ అంటే మార్త వచ్చి అడిగినప్పుడు యేసు ప్రభు మరీ నిలమన్నాడు అంటారా లేదంటారా? వెళ్ళమనే ఉంటాడు. మీ అక్క పిలుస్తుందో కొంచెం సాయం చేయడానికి వెళ్ళమ్మా అని చెప్పి యేసు ప్రభు చెప్పుంటారు. అంటే లేఖనాల్లో అక్కడ చూసినట్లయితే మరియ ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది అంటే అది ఆమె నుండి తీసివేయబడదంటే అంటే ఆమె విశ్వాసము, నమ్మకము, పట్టుదల, ఓర్పు, సహనము, కనికరము, జాలి, నెమ్మది, ఓర్పు ఆమెలో కనబడుతున్నాయి. అంత ఓర్పుతో ఆలకిస్తుంది. విసుకక, విడువక, ఎడబాయక ఆమె దేవుని వాక్యాన్ని ఆలకిస్తుందండి. అందుకనే వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన వాక్కు వల్ల కలుగు. నువ్వు దేవుని వాక్యం ఎంతసేపు వింటావో, ఎంతసేపు విశ్వాసముతో వింటావో అంతసేపు నువ్వు దేవునిలో లీనమైపోయి మర్చిపోయి నువ్వు ఇంకా వినాలని ఆశ కలుగుతూ ఉంటుంది నీకు. అట్లాంటి ఆశ కలిగి ఎప్పుడైనా ఉన్నావా? ప్రియ సహోదరుడా, మరీకున్నటువంటి ఆతురత, దేవుని వాక్యాన్ని వినాలని ఆతురత కలిగి ప్రతి క్రైస్తవుడు ఉండాలి. ఆదిత్యం ఇవ్వడంలో మార్త చూపినటువంటి ప్రేమ, ఆప్యాయత, ఆదిత్యం ఇవ్వడంలో, అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే విధముగా మన సంఘాలలో కూడా చూసినట్లయితే దైవజనులు ఒక్కొక్క మారు గృహ దర్శనాలకు కానీ, ఒక్కొక్క మారు మీ ఇంటికి అనుకోకుండా వచ్చినప్పుడు, మీకోసం ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు, ఆ సమయాన్ని బట్టి నీవు కూడా ఒక్కొక్కసారి ఆతిథ్యం ఇస్తూ ఉంటావు. ఆతిథ్యం ఇచ్చినప్పుడు నువ్వు ఇచ్చే ఆతిథ్యము ఎవరికి ఇస్తున్నావు? దేవునికి ఇస్తున్నావు. అక్కడ దేవుని మధ్యవర్తి అనేటువంటి సేవకుడు నీ ఇంటికి వచ్చినప్పుడు ఆ మధ్యవర్తికి ఇస్తున్నావు నీవు. అంటే యేసు ప్రభు కూడా ఒక సందర్భంలో ఏమంటాడంటే, ఈ చిన్నవారిలో ఒకరికి నీవు అది చేసినట్లయితే అది నాకు చేసినట్లు అని చెప్పి యేసు ప్రభు దేవాదేవుడు తెలియజేస్తున్నాడు. అంటే ఆకలి కొన్న వారికి అన్నం పెట్టావా? వస్త్రం లేని వారికి వస్త్రం ఇచ్చావా? రోగున్నప్పుడు పరామర్శించేవా అని అన్నప్పుడు ఎడం పక్కున్నటువంటి వారు ఏమంటున్నారంటే, ఎడం పక్కున్న వారు మేకలతో పోలుస్తున్నాడు, కుడి పక్కున్న వాడు గొర్రెలతో పోలుస్తున్నాడు. ఇక్కడ మత్తయి సువార్తలో 25వ అధ్యాయం కాడ 1వ వచనం కాడ చూస్తున్నాం. అక్కడ అంటే ఎడం పక్కున్న వారిని మేకలతో పోలుస్తున్నాడు, కుడి పక్కున్న వారిని గొర్రెలతో పోలుస్తున్నాడు. ఎడం పక్కున్న వారితో ఆకలి ఉన్నప్పుడు అన్నం పెట్టారా? వస్త్రహీనతకు ఉన్న వస్త్రం ఇచ్చారా? రోగున్నప్పుడు పరామర్శించారా? దప్పికున్నప్పుడు దాహం ఇచ్చారన్నప్పుడు, అయ్యా మీరు ఎప్పుడు ఆకలి కొండ మేము చూసాము, వస్త్రహీనత కొండ ఎప్పుడు చూసాము, రోగుండ ఎప్పుడు చూసాము అని ఆ శిష్యులు యేసుప్రభుని అడుగుతున్నప్పుడు, విశ్వాసులు యేసుప్రభుని అడుగుతున్నప్పుడు, ఈ చిన్నవారిలో ఒకరికి నువ్వు చేసినట్లయితే అది నాకు చేసినట్టు అంటున్నాడు. అంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ కుడిపక్క ఉన్న వార్త ఏమంటున్నాడంటే, ఆకలిగా ఉన్నప్పుడు అన్నం పెట్టారు,
వస్త్రహీనతగా ఉన్న వస్త్రం ఇచ్చారు, దప్పికున్నప్పుడు దాహం తీర్చారు, రోగి ఉన్నప్పుడు పరామర్శించారు. కాబట్టి మీరు పరలోక రాజ్యమునకు వారసులు అంటున్నారు. ఇక్కడ ప్రతి క్రైస్తవుడు నేర్చుకోవాల్సింది ఏంటంటే దాన ధర్మాలు, పుణ్యకార్యాలు చేయడం నేర్చుకోవాలి. ఎందుకు దాన ధర్మాలు చేయాలి, పుణ్యకార్యాలు చేయాలి, చెయ్యపోతే ఏంటి, చేస్తే ఏంటి అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. ఈ దాన ధర్మాలు చేయడం వల్ల, దాన ధర్మం ఎందుకు చేయాలనిపిస్తుంది అంటే, నీకు మంచి మనస్సు కలిగినప్పుడు, నీ జీవితం మారినప్పుడు, నీవు సంతోషంగా ఉన్నప్పుడు, నీ కుటుంబంలో మేలు జరిగినప్పుడు నువ్వు దాన ధర్మం చేయాలనిపిస్తుంది. ఈ దాన ధర్మం చేసినప్పుడు హృదయపూర్వకంగా చేస్తూ ఉంటాం, హృదయపూర్వకంగా చేస్తూ ఉంటారు. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, దాన ధర్మం అన్నది ఎవరికైనా చేయొచ్చు. ఉన్నవాడైనా ఉన్నవాడికైనా, లేనివాడికైనా, పేదవాడికైనా, దిక్కులేని వారికైనా, ఎవరికైనా నువ్వు చేయొచ్చు. ఎవరికైనా చేసినప్పుడు అది దేవునికి చేస్తున్నామని ఒక గుర్తు కలిగి ఉండాలి, గుర్తించుకోవాలి. అందుకనే ఇప్పుడు చాలా చోట్ల అన్నదానం చేస్తూ ఉంటారు, అన్నప్రసన్నాలు చేస్తూ ఉంటారు, అన్నదానం చేస్తూ ఉంటారు. ఈ అన్నదానం ఏంటంటే 10 మందికి అన్నదానం చేసినప్పుడు అది పరలోక రాజ్యంలో దేవుడు నన్ను గుర్తించుకుంటాడనే ఒక ఉద్దేశంతో చేస్తూ ఉంటారు. హిందువులని కాదు, క్రైస్తవులని కాదు, ముస్లిమ్స్ అని కాదు, బౌద్ధులని కాదు, సిక్కులని కాదు, ఇంకా రకరకాల ఈ లోకంలో ఎన్ని మతాలు అయితే ఉన్నాయో, ఎన్ని కులాల వాళ్ళైతే ఉన్నారో, మరి చాలామంది దాన ధర్మాలు చేస్తూ ఉంటారు, అన్నదానం చేస్తూ ఉంటారు, అన్నదానం చేయని డొనేషన్ ఇస్తూ ఉంటారు, లేదా సొంతంగా ఆ భోజనం వండి పట్టుకెళ్ళి మరి దాన ధర్మం చేస్తూ ఉంటారు. ఇలా చేయడము పరలోక రాజ్యములో పెద్ద నిధి వలె ఏర్పరచబడుతుంది. అందుకే శీరాపుత్రుడు యేసు జ్ఞాన గ్రంథంలో చూసినట్లయితే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆకలి కొనువారికి అన్నం పెట్టమంటాడు. నువ్వు పిసినారు కావద్దు, మరి సంతోషముగా నువ్వు చేస్తే, సంతోషం ఇచ్చి నువ్వు ఇచ్చే కానుక పరలోక రాజ్యం పెద్ద నిధి వలె చేకూర్చబడద్దని చెప్పి శీరాపుత్రుడు అనే యేసు ధ్యాన గ్రంథంలో రాయబడింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఏ విధంగా జీవిస్తావో, ఏ విధంగా మంచి చేస్తావో, ఆ మంచి నీకు ఎప్పుడు కూడా సహాయం పడద్ది. అనేక సందర్భాల్లో నువ్వు చేసినటువంటి దాన ధర్మం దేవుడు గుర్తించుకుంటాడు, జ్ఞాపకం చేసుకుంటాడు, నిన్ను దీవిస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు, నీ బిడ్డలు దీవిస్తాడు. నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నప్పుడు లెక్కలేనటువంటి ఆశీర్వాదాలను పొందుకుంటావు. కొద్దిగా కాదు, అది మీ కుదించి పొంగు పొరలుగా దేవుడు నిన్ను ఆస్వాదిస్తాడు, లెక్కలేనన్ని విధముగా ఆస్వాదిస్తాడు. నువ్వు అనుకోలేనటువంటి ఆశీర్వాదములు దేవుడు ఇస్తూ ఉంటాడు. ఆరోగ్య విషయంలో కానీ, ఆ కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, ఇక్కట్లు, అనేకమైనటువంటి శోధనలు వచ్చినప్పుడు నువ్వు చేసిన దాన ధర్మాలు, పుణ్యకార్యాలు దేవుడు గుర్తు చేసుకుని నీకు సహాయం చేస్తాడు. అయ్యో నేను సహాయం చేస్తే ఏంటి, దాన ధర్మాలు చేస్తే ఏంటి, నాకు ప్రతిఫలం ఏంటి అని అనుకుంటావేమో అన్నాడు. యేసుప్రభు శిష్యులు కూడా 12 మంది శిష్యులు కూడా దాంట్లో 7 జాలర్లో ఉన్నారండి. జాలర్లు మరి పొద్దున్న నుంచి రాత్రి వరకు కూడా వల వేశారు, చేపలు పడలేదు. యేసుప్రభు చూశారు, గలిలయ సముద్రం దగ్గరికి వెళ్ళారు, ఆ పడవలో ఎక్కారు. యేసుప్రభు పేతురుతో ఏమన్నారంటే, ఈ పక్క వాళ్ళు ఏమన్నాడు, ఆ వలయగా వల నిండుగా పిగిలిపోనన్ని చేపలు వచ్చాయి. ఇంకో పడవలు వెళ్తున్న శిష్యుల్ని, యాకోబుని, మరి యోహాన్ని పిలిచి, జబదేయి కుమారుల్ని నాకు సహాయం చేద్దాం రండి అని చెప్పినప్పుడు వాళ్ళు కూడా వచ్చి వలలో చేపలు లాగారు. అంటే యేసు ప్రభు మాట వింటే నువ్వు అనుకోలేనటువంటి ఆశీర్వాదములు కూడా నువ్వు పొందుకుంటావు. ఇక్కడ పేతురు యేసు ప్రభు మాట విని వల వేశాడు,
లెక్కలేని చేపలు పడ్డాయి. అలాగే నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో యేసుప్రభు మాట వింటే నిత్యజీవం పొందుకుంటావు. నీకు కష్టాలు వచ్చాయా? ఆదుకుంటాడు. శ్రమలు వచ్చాయా? ఆదుకుంటాడు. సహాయం లేని పరిస్థితిలో ఉన్నావా? నీకు సహాయం చేస్తాడు. అనారోగ్యం ఉన్నావా? నీకు ఆరోగ్యం ఇస్తాడు. అంటే నువ్వు చేసినటువంటి మంచి పనులను బట్టి, నువ్వు చేసిన పుణ్యకార్యాలను బట్టి యేసు ప్రభు జ్ఞాపకం చేసుకుంటాడు. నీకు అనేక సందర్భాల్లో సహాయపడతారు. కీర్తన గ్రంథం 121 మొదటి కాలం చూసినట్లయితే, కొండల తట్టు కన్నులెత్తి చూసిన నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును అని చెప్పి అనుకుంటావేమో. యెహోవా వలన నీకు సహాయం లభించును. దేవుని వల్ల సహాయం లభించును. దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఈ లోకంలో ఎంతమంది సహాయం చేసిన స్వార్థంతో చేయొచ్చుమో, కానీ కొంత మంచోళ్ళు ఉన్నారు, కొంత చెడ్డోళ్ళు ఉన్నారు. మంచి మనసుతో చేసేవాళ్ళు కొందరున్నారు, చెడు వ్యసనాలతో చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆశపడి చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మంచి మనస్సు కలిగి మరి సహాయం అడిగితే దేవుడు సహాయం చేసిన విధంగా, నువ్వు ఒకరికి సహాయం చేస్తే దేవునికి సహాయం చేస్తాడు. ఒకరిని ఆదుకుంటే దేవుడిని ఆదుకుంటాడు. నిన్ను మరిచిపోడు. మరవలేనటువంటి ఏకైక దేవుడు యేసు ప్రభువారు. ఆయన యందు నిత్యము నిరంతరము దేవుని విడువక ఎడబాయక నిరంతరము ఆయన స్తుతిస్తే లెక్కలేని ఆశీర్వాదాలు దేవుడిస్తాడు. నా జీవితంలో నేను 24 గంటలు కూడా మరి ప్రతిరోజు యూట్యూబ్లో వర్తమానం పెడుతూ ఉంటాను, బైబిల్ చదువుతూ ఉంటాను. ఏది పెట్టాలి రేపొద్దుట? మరి ఆత్మలు రక్షించడానికి, ఆత్మలు మరి దేవునికి అప్పగించడానికి నేనేం చేయాలి? యూట్యూబ్లో వర్తమానం పెట్టడం వల్ల, యూట్యూబ్లో మెసేజ్ పెట్టడం వల్ల అవి అనేక చూస్తారేమో, చూసి అనేక మంది బాగుపడతారేమో, రక్షింపబడతారేమో అన్న ఉద్దేశంతో, కానీ ఏదో వస్తుంది, ఏదో ఒరిగిపోద్దు నాకు అని చెప్పి కాదు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ వర్తమానం వింటున్నటువంటి నీ జీవితంలో మరియా ఏ విధంగా అయితే మరి యేసు ప్రభు పాదముల చెంత కూర్చుని ఆలకిస్తుందో, మీ కుటుంబంలో స్త్రీలు ఎలా ఉన్నారు? మీ కుటుంబంలో స్త్రీలు ఎలా ఉన్నారు? టైం దొరికితే చాలు టీవీ, సీరియల్లో, సెల్ ఫోను, నీకేది కూడెట్టదండి. సెల్ ఫోన్ కూడెట్టదు, సీరియల్లో, టీవీలు, సినిమాలు కూడెట్టో. నీకు దేవుడు నీకు కూడి పెడతాడు. దేవుళ్ళు కొంతసేపు గడుపు, బైబిల్ గ్రంథం చదువు, పాటలు పాడుతుండండి. ఇంట్లో నేర్చుకోండి, చదవండి బైబిల్. దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. చాలామంది అంటుంటారు, మా అబ్బాయి చదువుతున్నాడు కానీ జ్ఞానం లేదండి, అక్కడెక్కడ మర్చిపోతున్నాడు అని అంటూ ఉంటారు చాలామంది. అట్లాంటి వారి కొరకు, అట్లాంటి వారికి జ్ఞానం కావాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. మన కుటుంబంలో సమస్య ఏదైనా వస్తే మరి పరిపరి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళడం కాదు, దైవజన్ దగ్గరికి వెళ్ళడం కాదు. నీకు నీవే ఒక విశ్వాసిగా నువ్వు ఎప్పుడైతే జ్ఞానస్థానం పొందుకున్నావో, రక్షణ పొందుకున్నావో, నీవు కూడా దేవుడికి మొరపెడితే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. నీకు అనారోగ్యం ఉందేమో, దేవుడికి ప్రార్థించు. జ్వరంతో ఉన్నాయేమో, నడునొప్పిగా ఉందేమో, కాళ్ళు వంకరలు పోతున్నాయేమో, అలాగే గుండెలో సమస్యలతో ఉన్నావు, గ్యాస్ ట్రబుల్తో ఉన్నాయేమో, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవునికి మొరపెడితే యేసు ప్రభు వారు పరమ డాక్టర్ అండి. ఆ పరమ డాక్టరు నేను స్వస్థపరుస్తాడు. అని స్వస్థపరచు యెహోవాను నేనే అని తండ్రి దేవుడు తెలియజేస్తున్నాడు. యెహోవా దేవుడు తెలియజేస్తున్నాడు. స్వస్థపరిచేటటువంటి దేవుడు, ఏకైక దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నీకు ఏ రోగమైనా తొలగిస్తాడు. అనేక రోగులు స్వస్థపరిచేటటువంటి దేవుడు నీ రోగాన్ని స్వస్థపరచలేడా? నీకు విశ్వాసం ఉంటే నీ విశ్వాసము ద్వారా నీ స్వస్థపరుస్తాడు. 12 సంవత్సరాలతో రక్తస్రావంతో ఉన్నటువంటి స్త్రీ ఆమెకున్న యావదాస్తిని అమ్ముకుంది. ఎవరు చెప్తే ఆ వైద్యం దగ్గరికి వెళ్ళింది, నాటు వైద్యం చేయించుకుంది. మొత్తం అంత డబ్బంతా ఖాళీ ఇంకా ఏడుస్తూ మొదలుపెట్టింది. రక్తస్రావం తగ్గలేదని చెప్పి ఇంట్లో కూర్చొని ఏడుతూ మొదలుపెట్టినప్పుడు ఆ పక్కటి సహోదరులో ఎవరో ఆమెకు చెప్పుంటారు, లేకపోతే యేసు ప్రభు నిజమైన దేవుడు, ఆయన ముట్టు కూడా స్వస్థత కలుగుద్దని, ఆయన వస్త్రం ముట్టు కూడా స్వస్థత కలుగుద్దని
ఆయన మాట ఉంటే స్వస్థత కలుగుద్దని, ఆయన నీడపడితే స్వస్థత కలుగుద్దని విందేమో, లేదా ఎవరైనా చెప్పారేమో. మరి ఒకనొక రోజుని యేసుప్రభు వెడుతుంటే ఆ వెనకాల వెళ్ళి ఆయన వస్త్రం ముట్టుకున్నప్పుడు దేవుని స్పర్శ, యేసుప్రభులో స్పర్శ ఆమెలోకి వెళ్ళినప్పుడు ఆమె రక్తస్రావం వెంటనే తగ్గిపోయిందండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఎప్పుడు తగ్గిపోయిందో, యేసుప్రభు నా స్పర్శ ఎక్కడికి వెళ్ళినట్టుందని చెప్పి వెనక్కి చూసినప్పటికీ ఆమె వస్త్రం పట్టుకుంది. అమ్మా, భయపడవద్దు, నీ విశ్వాసమే నేను స్వస్థపరిచిందని చెప్పాడు యేసుప్రభు వారు. ఆ విధంగా ప్రియమైన సహోదరి సహోదరుడు, భయపడక ధైర్యంగా నీకు ఏ సమస్య వచ్చినా యేసుప్రభుకు మొరపెట్టు, దేవునికి మొరపెట్టు, దేవుడు వింటాడు. మరియ ప్రార్థన, మరియ యేసుప్రభు చెప్పే మాటలు వినిపించుకుని మరియ ఏ విధంగా వింటూ ఉందో ఆ విధంగా నీ ప్రార్థన ఆలకిస్తాడు, నిన్ను బాగు చేస్తాడు, నీ కుటుంబం బాగు చేస్తాడు, నిన్ను దీవిస్తాడు, 30 60 100 పరిపచేస్తాడు. అలాగే ఆదిత్యం ఇవ్వడంలో కూడా మార్త వలె ఉండాలి. యేసుప్రభు వచ్చినప్పుడు మరి వంట వండుతుంది ఆమె ఆదిత్యం ఇవ్వడానికి. ఏ వంట వండిందని అని అడుగుతూ ఉంటారు చాలామంది. ఏ వంట వండిందని దాంట్లో రాయలేదు, కానీ వంట వండింది అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ రోజుల్లో మరి దైవజనుడు వస్తున్నాడు, ఏముంటారు మీరు? మీకు ఇంట్లో ఏది ఉంటే అది పెడతారు. చాలామంది పాస్టర్లు డిమాండ్ చేస్తూ ఉంటారు, నాకు అది ఉండాలి ఇది ఉండాలని చెప్పి. అది కాదు, నీకు దేవుడు ఏది ప్రేరేపిస్తే అది పెట్టచ్చు. నీ దగ్గర ఏమీ లేదమ్మా, దైవజనుడు వచ్చాడు ఏమీ లేదనుకో, కొన్ని మంచులెత్తే చాలు. అంతే, నా శిష్యుడు గుర్తించే గుక్కుడు మంచులేస్తే దాని ప్రతిఫలం పొందుకుంటామని చెప్పాడు యేసుప్రభు వారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, దైవజనుడు వచ్చినప్పుడు కానీ ఎవరైనా వచ్చినప్పుడు కానీ నువ్వు ఆదిత్యం ఎలాగిస్తావో, ప్రేమతో, విశ్వాసంతో, నమ్మకంతో, దైవజనుడు వచ్చాడు, మా సంఘ కాపుడు వచ్చాడని చెప్పి నువ్వు ఆదిత్యం ఎలాగిస్తావో, అలాగనే మార్త కూడా ఆమె ఇంట్లో ఉన్నది వండి పెట్టిందండి. ఏ వండి పుట్టిందని చెప్పి అడుగుతూ ఉంటారు చాలామంది. ఆ ఇంట్లో ఉన్నది వండి పెట్టిందండి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ వర్తమానం వింటున్నటువంటి నీవు నీ కుటుంబ జీవితంలో ఈ వర్తమానం చూసి పూర్తిగా చూడండి. చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఈ వర్తమానాన్ని అందరు చెప్పండి. మరి ఈరోజు ఈ వర్తమానం వింటున్న మీరందరినీ కూడా దేవాదేవుడు ధారాళంగా దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.